నేరస్తుల పట్ల పోలీసులు న్యాయ వ్యవస్థ ఉదాసీనంగా వ్యవహరిస్తే సమాజంలో అరాచకం వెళ్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు, హత్య తరువాత నిందితులు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు. వివేక హత్యలో అవినాష్ కుట్రదారుడని నిర్ధారించిన సిబిఐ కర్నూలు ఆసుపత్రిలో తలదాచుకున్న అవినాష్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళింది. అవినాష్ సినీ ఫకీలో ఆ వీధిలో ఉన్న ఇతర ఆసుపత్రులన్నింటినీ మూసేయించి తనున్న ఆసుపత్రి ముందు గుండాలను మోహరించాడు. అవినాష్ అరెస్టుకు ప్రయత్నించి చేతగాక తోకముడిచి వెనక్కి వచ్చేసింది సిబిఐ. పులివెందుల ఉప ఎన్నికలో ముందు జాగ్రత్తగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డిని, వైసీపీ ఎంపీ అవినాష్ ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెద్ద గుంపుతో పోలీసుల మీద దాడి చేసి అవినాష్ రెడ్డిని విడిపించుకుని వెళ్లాడు. పులివెందులలోని జగన్ కార్యాలయంలో తలదాచుకున్నాడు అవినాష్. డీఐజీ ప్రవీణ్ కోయ ఆర్భాటంగా అక్కడికి చేరుకున్నారు. మరి కస్టడీ నుంచి పారిపోయిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా ప్రవీణ్ కోయ? అబ్బే, అవినాష్ పక్కన కూర్చొని చల్లని నీళ్లు తాగి ఇంటికి పోయారు. ప్రభుత్వ అస్తిత్వాన్నే ప్రశ్నించే క్రిమినల్స్ పట్ల పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం క్షీణించి రక్షణ కోసం రౌడీల పంచన చేరతారు.